ఐక్యతతో క్రీస్తు సువార్తను చాటిద్దాం. ఐక్యతతో దేవుని పనిని జరిగిద్దాం. సంఘమా క్రీస్తు సంఘమా, సంఘమా క్రీస్తు సంఘమా. క్రీస్తు రాజ్య విస్తరణలో చేయి చేయి కలుపుదాం. పాపిని రక్షించుటకు మన త్యాగధనమునే ఇద్దాం. క్రీస్తు రాజ్య విస్తరణలో చేయి చేయి కలుపుదాం. పాపిని రక్షించుటకు మన త్యాగధనమునే ఇద్దాం. మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం మరలా స్థాపిద్దాం. సంఘమా క్రీస్తు సంఘమా, సంఘమా క్రీస్తు సంఘమా. కలుషితమైన లోకములో కడగబడిన క్రైస్తవ జనమా, మాలిన్యం అంటకుండా ప్రభులా జీవిద్దాం. కలుషితమైన లోకములో కడగబడిన క్రైస్తవ జనమా, మాలిన్యం అంటకుండా ప్రభులా జీవిద్దాం. మనమే లోకానికి సువార్తగా కనిపిద్దాం. సంఘమా క్రీస్తు సంఘమా, సంఘమా క్రీస్తు సంఘమా. ఆజ్ఞకు లోబడుతూ ఆయనను సేవిద్దాం. క్రమము తప్పక సన్నిధి చేరి వాక్యానికి లోబడుదాం. దేవుని ఆజ్ఞకు లోబడుతూ ఆయనను సేవిద్దాం. క్రమము తప్పక సన్నిధి చేరి వాక్యానికి లోబడుదాం. తప్పిపోయిన వారిని దేవుని యొద్దకు నడిపిద్దాం. సంఘమా క్రీస్తు సంఘమా, సంఘమా క్రీస్తు సంఘమా. పరలోకమే మన గమ్యమని నిరీక్షణతో జీవిద్దాం. ఈ లోకము అశాశ్వతమని ఎరిగి ముందుకే పయనిద్దాం. దేవుని ఆజ్ఞకు లోబడుతూ ఆయనను సేవిద్దాం. క్రమము తప్పక సన్నిధి చేరి వాక్యానికి లోబడుదాం. కలకాలం జీవించే జీవితాన్ని పొందుదాం. సంఘమా క్రీస్తు సంఘమా, ఐక్యతతో క్రీస్తు సువార్తను చాటిద్దాం. ఐక్యతతో దేవుని పనిని జరిగిద్దాం.